హలో టెస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచుల కిచెన్. ఈరోజు వీడియోలో నేను నోటికి ఏది తినాలనిపించినప్పుడు పుల్లగా చేసుకునే చామదుంపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పులుపు కారాలు కరెక్ట్ పాలలో తగిలిస్తే ఈ చామదుంపల పులుసు ముందు నాన్ వెజ్ కర్రీస్ కూడా దిగదుడిపైపోతాయండి. అంత బాగుంటుంది ఈ కూర. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. ముందుగా మనము చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కుక్కర్లో తీసుకొని నీళ్లు పోసుకుందాము మునిగే వరకు. తర్వాత ఆ నీళ్ళల్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. స్పూను పావు ఉప్పు సరిపోతుంది. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పావు స్పూను పసుపు. ఇవంతా కలిపి కుక్కర్లో మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు గ్యాస్ పైన పెట్టుకుందాము. 2 విజిల్లు తర్వాత మూత తీసి ఉడికాయో లేదో చూద్దాము. చాకుతో ఈ విధంగా గుచ్చినప్పుడు లోపల వరకు దిగితే ఉడికినట్టు. ఇప్పుడు వీటిని నీట్గా ఈ విధంగా పొట్టు తీసి పక్కగా పెట్టుకుందాము. చామదుంపలు మరి మెత్తగా ఉడకకుండా చూసుకోండి. తాలింపు కోసము కడాయి పెట్టుకున్నాను. నూనె వేస్తున్నాను. 10 స్పూన్ల వరకు నూనె పడుతుంది. అలాగే మెంతులు వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను పావు స్పూను. జీలకర్ర పావు స్పూను. ఈ విధంగా తాలింపుని వేయించుకుందాము. తాలింపు దినుసులు వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి 2 ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని ఒక కరివేపాకు రెబ్బని వీటన్నిటిని వేసి చక్కగా వేయించుకుందాము. తర్వాత 3 టమాటోలని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసి వేయించుకుందాము. టమాటాలు బాగా మగ్గడం కోసము స్పూన్ సాల్ట్, పసుపు 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకొని టమాటాలని మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత టమాటోలు ఈ విధంగా మగ్గావి. ఇప్పుడు ముందుగా మనము పొట్టు తీసి సిద్ధం చేసి పెట్టుకున్న చామదుంపల్ని కట్ చేసుకొని వేసుకుందాం. ఈ విధంగా కూరంతా గ్రేవీ పట్టేలా కలుపుకొని కారము 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కారము పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. పులుపు యాడ్ చేయకముందే కారం వేయాలి. ఈ విధంగా 1 నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం. చామదుంపలు కూరకి చిక్కదనాన్ని ఇస్తాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలాగా 1 నిమిషము మగ్గించుకున్న తర్వాత మొత్తం కూరంతటిని ఈ విధంగా తిప్పుకున్నాక చింతపండు పులుపు యాడ్ చేద్దాము. మనము పులుపు ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోండి. అలాగే పావు స్పూను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కలుపుకొని మరలా 1 నిమిషము పొయ్యి మీద పెట్టుకుందాం. అంతేనండి, చామదుంపల కూర సిద్ధమైనట్లే. ఎంతో పుల్లగా కారంగా నోటికి ఏది తినాలనిపించినప్పుడు వేడిగా ఈ చామదుంపల కూర చేసుకొని అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తినండి. మీరే చెప్తారు కూర అమోఘంగా ఉందని. వారంలో ఒక్కసారైనా సరే ఈ కూరని చేయకుండా వదిలిపెట్టరు. 5 నిమిషాల తర్వాత కూర చాలా చిక్కదనంగా ఉంటుంది. ఇలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీని లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. పుల్లదనం ఉంటుంది, పులుసు ఉంటుంది కాబట్టి పిల్లలు మధ్యాహ్నానికి కూడా అదే టేస్ట్ని ఫీల్ అవుతారు. కాబట్టి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ముందు వీడియోస్లో చామదుంపల ఫ్రై ఎలా చేయాలో కూడా చూపించాను, చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.